వర్మ గారు నమస్తే. నమస్తే. డిబేట్లో ఉన్న నలుగురు మిత్రులకి నమస్కారాలు. డిబేట్లో చక్కగా కూర్చోబెట్టారు వర్మ గారు. ఆ ఒడ్డునిద్దరు ఈ ఒడ్డునిద్దరు సముజ్జిగా కూర్చోబెట్టారు. ధన్యవాదాలు. ఈరోజు అసెంబ్లీలో జరిగిన కామినేని శ్రీనివాస్ గారు చెప్పిన మాట కానీ, నందమూరి బాలకృష్ణ గారు చెప్పిన మాట కానీ యథార్థాలు యథార్థాలు యథార్థాలు. ఆ రోజునే మనం చెప్పుకున్నాం. అగ్ర హీరోలను పిలిపించుకొని నాటి ముఖ్యమంత్రి గారు అవమానపరిచాడు, చిరంజీవి గారిని అగౌరవపరిచారని ఆ రోజు మొత్తం కూడా మీడియా కానీ సోషల్ మీడియా కానీ డిబేట్ చేసిన సందర్భం. బాలకోటి గారు ఇప్పుడు చిరంజీవి గారే పెట్టిన ట్వీట్ చూడండి ఒకసారి. ఇదే కదా చదివి నిర్మించింది వర్మ. ఇప్పుడు కాసేపు ఆగు కాదు, మీరు కూడా అదే అబద్ధాలు చెప్తే ఇప్పుడు ఎవరైతే అవమానించబడ్డాడు అన్న వ్యక్తి ఆయనే తిరిగి చెప్తే ఆయన అవమానం జరిగిందని మాట్లాడితే ఏముంది? మీకు కామినేని శ్రీనివాసరావు ఏం తేడా ఉంది? వర్మ గారు, నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ని. నా ఎదురుగా అరుణ జనసేన అధికార ప్రతినిధి, ఆ ఎదురుగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి లక్ష్మణ్. వాయినం ఆయనకి ఇచ్చారు. మీరు మొదటి వాయినం ఆయనకి ఇచ్చారు. ఆయన చెలరేగిపోతూ ఉంటుంటారు. ఏ బాధ్యత ఉందని చెప్పేసి అని ఇప్పుడు సబ్జెక్ట్ వదిలేసి కేఎస్ఆర్ గురించి మాట్లాడతా. ఏం మాట్లాడతాడు? ఎవడాడు? ఇదే భాష? రికార్డు నుంచి తొలగించాలా? నువ్వు చెప్తావు రికార్డు తొలగించాలని? ఎవడు పడితే ఆడని ఇప్పుడు మీరు ఏంది ముఖ్యమంత్రి చేరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏం మాట్లాడుతున్నారు? రికార్డులో తొలగించండి అన్న. వర్మ గారు, అసెంబ్లీలో భాష గురించి కేఎస్ఆర్ చెప్తాడా? చెప్పాం కదా. అసెంబ్లీ కేఎస్ ప్రసాద్ గారు, బాబు మీరు కేఎస్ ప్రసాద్ గారు 5 సంవత్సరాలు ఏ భాష మాట్లాడారు? కేఎస్ఆర్ కాదండి, ఆయన కేఎస్ ప్రసాద్ గారండి. కేఎస్ ప్రసాద్ గారు 5 సంవత్సరాలు ఏ భాష విన్నావు నువ్వు అసెంబ్లీలో? విన్నప్పుడు ప్రజాబాహుళ్యంలో ప్రజలు ఏం సమాధానం ఇచ్చారు? కౌంటర్ ఎందుకు? ప్రజాబాహుళ్యంలో ప్రజలు ఏ సమాధానం ఇచ్చారు? భాష మాట్లాడితే అది చెప్తున్నా. నేను కూడా చెప్పాను కదండి. ఇప్పుడు అలా మాట్లాడినందుకే కొడాలి నాని వల్లభనేని వంశీది కూడా ఆయన ప్రస్తావించారు కదా. ఆయన ఏమో వాళ్ళకి సపోర్ట్ చేయలేదు కదా. వర్మ గారు, గత 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఏ భాష జరిగిందని అడుగుతున్నా నేను. కేఎస్ఆర్ గారు విన్నారా? చెవుల్లో దూది పెట్టుకున్నారా? మీ ఒక్కరికే చెవులోనే, మాకు లేవు. దూదులు పెట్టుకోవడానికి మాకేం పర్లేదు. మేము వింటూనే ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు ఫాలో అయ్యే వస్తున్నాం. విషయం కూడా లేకుండా ఇంటెన్షనల్ గా ఒకరినే టార్గెట్ చేసుకోవద్దు. ఎలాగండి వర్మ గారు, ఒక్క మాట చెప్తా. కేఎస్ఆర్ గారు మీరు నోట్ చేసుకోండి. కేఎస్ఆర్ గారు కాదండి బాబు, ఆయన ప్రసాద్ గారిని పిలండి. మీరు అసలు పేర్లే మార్చేస్తున్నారు. ప్రసాద్ గారు అండి. కేఎస్ఆర్ ఏంటి మరి? ఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? కేఎస్ ప్రసాద్ గారు ఏమంటారండి ఇంగ్లీష్ లో? కేఎస్పీ అంటారు. మీకు ఒక మాట చెప్తున్నాను. నిన్న వర్మ గారు చెప్పండి. ఓజీ సినిమా విడుదలయ్యిందో లేదో, మనోడేదో తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ లాగా తెలుగులోకి ఓజీ అంటే ఒంటరిగా గెలవలేను అర్థం అని చెప్పి ఒక పరిభాష. వెంటనే ఏమైందంటే జనసేన నాయకులందరూ కూడా ఒంటరిగా గెలవలేను కాదు, ఒంగోబెట్టి డాట్ 11 అని చెప్పేసి వాళ్ళు ఫైర్ అయ్యారు. నోట్ చేశారా? మీరు అన్నారా ప్రసాద్ గారు? ఎప్పుడైనా సరే అవతల నుంచి కౌంటర్ లేకుండా ఉంటుందని నేను ఒక్కడిని సత్సంగం చెప్పను. ఇదేనా పెద్దరికం? ఇది ఏంది పెద్దరికం? ఇందులో పెద్దరికే ఉంది. పవన్ కళ్యాణ్ గారు. అరే పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు ఈ సబ్జెక్ట్ మాడేవాళ్ళ? నీకు టాపిక్ లేనప్పుడు డైవర్ట్ చేయడంలో పెద్ద సిద్ధాస్తుడివి. ఏం ట్రాఫిక్? నీకు ఆ ఛానల్ అలవాటు అయిపోయి అక్కడ భజన అలవాటు అయిపోతే ఎలా అవుతుంది? పాయింట్ మారకుండా పాయింట్ వినకుండా రెండేకం చదువుకుని వచ్చిన చిన్నపిల్లల మాడితే ఇలాగే ఉంటది. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే మేము విన్నామా? రైట్, ఓకే ఓకే, సైలెంట్ కూడా మాట్లాడండి. నందమూరి బాలకృష్ణ గారు ఏనాడు కూడా పరుష పదజాలంగా కానీ అసభ్యంగా కానీ శాసనసభలో మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన శాసనసభలో మాట్లాడటమే చాలా చాలా తక్కువ. మీకు ఒక మాట చెప్తానండి. తన బావగారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన, తన సోదరుని అదే సభలో అవమానపరిచిన, తన అల్లుడిని ఇబ్బందులు పెట్టిన ఆయన ఆ సభలో కూడా ఎప్పుడు మాట్లాడారు కదండి. ఈ రోజు కూడా ఉన్న యథార్థమే చెప్పాడు. అది కూడా కామినేని శ్రీనివాస్ గారు చెప్తూ ఉంటుంటే ఆ గౌరవం కూడా దక్కలేదు. తర్వాత సీఎం గెలుస్తానన్నాడు.
మినిస్టర్తో గలవండి అని చెప్పేసి ఈ విధంగా పరాభవం చేశారని ఆ పరాభవ సంఘటన చెప్పారు. జరిగిన మాట యథార్థం. సరే ఇప్పుడు కాదండి, ఇప్పుడు చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, కాదండి ఇప్పుడు నేను చిరంజీవి గారు ఏమన్నారు అని వచ్చేది నేను చెప్పాను, మరి మీరు అన్నారు అంటే ఇంకేం చెప్పాలి ఇంక దానికి? ఆయన అవ్వలేదు అంటున్నారు. మాట చెప్తున్నా వర్మ గారు సరే ఇది ఫేకా? వర్మ గారు చిరంజీవి గారు వివాదాస్పద నాయకుడు, వివాద రహితుడు, ఆయన రాజకీయాలకు దూరంగా సరే ఉన్నారు. ఓకే, కాంట్రవర్సీ ఎందుకని పెట్టారంటారు. ఓకే, దూరంగా ఉన్న పెద్దరికం కలిగిన వ్యక్తులు అలానే మాట్లాడతారు. సరే సరే ఓకే ఓకే కానీ ఫైన్. వాస్తవాలు మనకు తెలుసు కదా. ఆ రోజు ఏం జరిగిందో కామినేని శ్రీనివాస్ గారు చెప్పినా, బాలకృష్ణ గారు చెప్పినా మనం కళ్ళారా చూసిందే కదా. అసలు ఎవరిని గౌరవించారండి నాటి సీఎం? సార్ ఒకటి బాలకృష్ణ గారు సరే, వెళ్ళలేదు ఆ ఒక్క రోజు. నిమిషం అండి, మీరు ఉండండి. రెండోది మీరు మీరేమో వెయిట్ అసలు చేయండి. వెళ్ళలే. మీరు వెయిట్ చేయండి, మీరు ఎందుకు మాట్లాడతారు? ఒక్క నిమిషం ఉండండి. కాదు కాదు. ఆయన దేని గురించి చెప్తే ప్రతిదీ మీరు దేని cross గురించి talk చెప్తారు? వద్దు. దీని గురించి చెప్తారు. Cross talk వద్దు, time waste. ఈయన వెళ్ళలేదు దానికి. నేను ఇస్తాను మీకు బాలకృష్ణ గారు వెళ్ళలేదు. సరే మీరు ఉండండి, మీకు అవకాశం ఫస్ట్ ఇచ్చారు కదా, మరి వాళ్ళు మాట్లాడే కదా మీరు మాట్లాడవలసింది. పోనీ అన్నిటికీ కౌంటర్ ఇద్దరు స్టార్టింగ్ మాట్లాడితే ఎలాగవుతుంది? ఇంకా మిగతా ఇద్దరు మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా లక్ష్మణ ఉన్నాడు, ఆయన మాట్లాడతారు.